యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి. కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ. ఇట్లు నంగనూరు బాలరాజు బాను. గతంలో ఇక్కడ భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి కూడా ముఖ్యంగా ప్రధానంగా మీరు బీర్ల ఐలయ్య అనుచరుడు అనేటటువంటి గుర్తింపును బాగా పొందారు. బీర్ల ఐలయ్య గారిని మీరు చాలా ప్రత్యేకంగా అభిమానిస్తారు, బాగా అభిమానిస్తారని తెలుస్తుంది. ఎందుకు మీకు ఐలయ్య గారు అంటే అంత అభిమానం? ఎందుకు, ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి? బీర్ల ఐలన్న ఎందుకు అభిమానం అంటే, అన్న మండల అధ్యక్షుడు ఉన్నప్పుడే మా వార్డులో ఎంపీటీసీగా మేము గెలిపించినాం. అప్పటి నుంచి అన్నం బట్టి ఇప్పటికీ నాది 15 ఏళ్ళ జర్నీ. ఒక టర్ము భిక్షమయ్య అన్నకు కూడా మేము చేసినాం, అన్నకు కూడా దగ్గరగా ఉన్నాం. ఇంకా భిక్షమన్న కంటే ఎక్కువ ఐలన్నకు చాలా దగ్గర. ఎందుకంటే నాకు ఒకసారి ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటో యాక్సిడెంట్ అయ్యి నా పరిస్థితి ఏంటంటే తినడానికి తిండి కూడా లేదు. ఆ సమయంలో అన్న మా అనితోదిన ఇద్దరు కలిసి మా ఇంటికి 3 సార్లు రావడం జరిగింది. వచ్చి తమ్మి ఆ ఆటో తీసేసాయి వద్దు అని ఒక 10,000 రూపాయలు ఇచ్చి వేరే ఆటో బుక్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి నాకు ఆపదలు ఆదుకుండు కాబట్టి ఇలా ఆయన ఇచ్చినవి 10,000 కావచ్చు, కానీ నేను ఒక 1 కోటి రూపాయలుగా భావించి నేను సత్యంత వరకు ఐలాండ్ వెంబటే ఉండాలని నేను ఆనాడే డిసైడ్ చేసుకున్నా. నా రాజకీయ గురువు శ్రీధర్ గారు, పెల్మేల్ శ్రీధర్ గౌడ్ అన్న టీఆర్ఎస్లోకి పోయినా నేను పార్టీ మారను, పార్టీలకు ఏ పార్టీలకు రానని శ్రీధర్ అన్నతోటి కూడా పలుమార్లు పంచాలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీరు పెల్మెల్లి శ్రీధర్ గారితో కూడా చాలా మీకు బంధం ఉంది. వారి నాయకత్వంలో కూడా మీరు కొనసాగారు, కలిసి పనిచేసారు. కానీ శ్రీధర్ గారు పార్టీ మారిన సందర్భంలో మీరు కూడా పార్టీ మారాలని ఒత్తిడి వచ్చింది, మీకు పెద్ద ఎత్తున డబ్బుల ఆఫర్ కూడా వచ్చిందని మాకు సమాచారం ఉంది. మీరు ఎందుకు పార్టీ మారలేదు? మరి ఆర్థికంగా లాభపడుతుండే కదా. నాకు ఇలా డబ్బు సంపాదించుకోవాలంటే చాలా డబ్బు సంపాదిస్తుంటే, అప్పుడు నేను ఆటో డ్రైవర్నే. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలన్న గెలిచినాక కూడా నేను ఆటో డ్రైవర్నే. మీరు చూడండి, నేను రోజు ఆటోనే నడుపుతా. ఆటో నడపంది నాకు వెళ్ళదు. మళ్ళీ అలాగే పార్టీ కార్యక్రమాలు ఏవైనా యాక్టివ్గా పనిచేస్తా. ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ మా ఐలన్న గురించి ఎన్ని సేవలు చేసినో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్ శ్రీధర్ అన్నతోటి నేను వాస్తవానికి నేను అదే అడుగుతున్నా. మీరు పార్టీ మారడానికి, మీరు పార్టీ మారితే మీకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా మీకు ఇస్తామని ఆఫర్ వచ్చినట్టు మాకు తెలుస్తున్నది. పార్టీ మీరు ఎందుకు మారలేదు? పార్టీ అంటే ఎందుకు అంత అభిమానం? పార్టీ అంటే అభిమానమా, ఐలయ్య గారు అంటే అభిమానమా? నాకు పార్టీ అంటే అభిమానం. ఎందుకంటే ఆ సమయంలో చాలా మంది పార్టీ మారిర్రు, మీరు మాత్రం మారలేదు. పార్టీ మారకపోవడానికి కారణం ఏంటంటే, నాకు శ్రీధర్ అన్న గురువే, రాజకీయ గురువు. ఆయననే నన్ను పార్టీలోకి తీసుకొచ్చిండు. నేను అప్పటికైనా కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ అన్న తీసుకొచ్చి నాకు భిక్షమన్నతోటి ఐఎన్టీయూసీ టౌన్ ప్రెసిడెంట్గా ప్రకటించిండు. అక్కడి తర్వాత ఇక నా జర్నీ స్టార్ట్ అయితేనే ఉంది. నా రాజకీయ గురువు శ్రీధర్ అన్న. నేను ఇప్పటికి కాదు, ఆయన పార్టీ మారిన అదే చెప్తా, పార్టీ మారకున్న అదే చెప్పిన. మళ్ళీ ఒకటి, నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. గుండు నరసింహ అనే వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తాడు. ఇవాళ మీరు చూడండి, నేను అప్పుడైనా అట్లనే ఉన్నా, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అని అందరికీ తెలుసు. చాలా మంది అంటుంటారు, గుండు నరసింహ నువ్వు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ ఏంది ఆటో నడుపుతావు అంటు. ఎందుకంటే నేను కష్టపడే వ్యక్తిని, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుంటా, కానీ డబ్బుల విషయంలో వెనుకుంటా. నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు, నా స్థాయి తగ్గట్టు నేను ఉంటా, అంతేనా. కేవలం మీరు పార్టీ మీద అభిమానం, ముఖ్యంగా ఐలన్న గారి మీద అభిమానంతో మీరు పార్టీ మారలేదు. నాకు పార్టీ అన్న ఎవరు వచ్చినా నేను పార్టీ మారేది లేదు, పార్టీ మారను. ఐలన్న నాకు ఆపదలు ఆదుకున్న దేవుడు. మరొకసారి చెప్తున్నా, నాకు ఇవాళ అన్న వదినే ఆపదలో ఆదుకోరు. వాళ్ళు ఇచ్చిన 10,000 కావచ్చు, కానీ నేను 1 కోటి రూపాయలుగా భావిస్తున్నానా. అందుకనే నేను వాళ్ళు పార్టీలు ఉన్నంత వరకు నేను ఐలన్న వెంబటే ఉంటా, ఐలన్నతోటే ఉంటా. ఐలన్నని నా దేవుడుగా నేను భావించుకుంటా. అంటే మీరు ఒక సమయంలో, మీరు ఆపదలో ఉన్న సమయంలో వారిద్దరు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని మీరు అంటారు. ఆదుకురన్నా. ఇప్పుడు ప్రధానంగా ఈ ఆదుకునే తత్వము మీలాంటి నాయకులు, కార్యకర్తలకైనా, లేకుంటే మొత్తం నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా వారు ఆదుకుంటుంటారా? ఎక్కడ ఆపద వచ్చినా ఫోన్ చేస్తే స్పందించాడు ఐలన్న అనేది లేదు. ఖచ్చితంగా స్పందిస్తాడు, తనకు తోచిన సాయం చేస్తాడు. ఇదైతే నేను 100% చెప్పగలుగుతాను. ముఖ్యంగా రాను రాను పాలిటిక్స్ చాలా కాస్ట్లీగా మారిపోయినాయి.
మొత్తం ఖర్చుతో కూడుకున్నటువంటి రాజకీయాలు. కానీ మీరు గతంలో నుంచి కూడా ఆటో డ్రైవర్గానే కొనసాగుతున్నారు, ఆటో కార్మికునిగానే పనిచేస్తున్నారు, ఇప్పటికీ అదే ఆటో కార్మికునిగా పనిచేస్తున్నారు. ఆటో కార్మికునిగా పనిచేస్తూ రాజకీయాల్లో మీరు ఎలా ముందుకెళ్ళగలుగుతున్నారు? మీకు కష్టం అనిపించడం లేదా ఇప్పుడు? కష్టం అనిపిస్తుంది, కానీ మనం కింది స్థాయి నుంచి ఇవాళ ఇంత దూరం వచ్చినాం. ఇవాళ మా అన్న ఎమ్మెల్యేగా గెలిచిండు, నేగిన ఓ కౌన్సిలర్ కావాలని ఆశపడుతున్నా. అది అన్న మా ఐలన్న ఆశీస్సులతోటి, మా వదినే అనితమ్మ ఆశీస్సులతోటి ముందుకు రావాలి, జనంలో గెలవాలి, ఈసారి కౌన్సిలర్గా చేద్దామని ఆశిస్తున్నాను అన్నగారి ఆశీస్సులతోటి. మీ మనసులో మాట బయట పెట్టిరు అంటే మీ యొక్క లక్ష్యం కౌన్సిలర్ కావాలి యాదగిరిగుట్టలో. కౌన్సిలర్ కావాలని ఉందన్నా. ఏ వార్డు నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? 5th వార్డ్ అన్న. మరి యాదగిరిగుట్ట పట్టణంలో 5వ వార్డు, యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో చాలా కాంపిటీషన్ ఉంటుంది, ముఖ్యంగా మీ పార్టీలోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి కాంపిటీషన్ ఉన్న సందర్భంలో, ఇటువంటి చాలా పోటీ ఎక్కువ ఉన్న సందర్భంలో మీకు టికెట్ వస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఖచ్చితంగా టికెట్ వస్తుంది, ఐలన్న ఆశీస్సులతోటి, మా అనితమ్మ వదిన ఆశీస్సులతోటి, ఆ దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి. ఎందుకంటే నేను కష్టపడ్డ కార్యకర్తను, మీరు కూడా చూస్తున్నారు. 15 ఏళ్ళుగా నేను పార్టీ పిచ్చోని. ముఖ్యంగా చెప్పాలంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి. ముఖ్యంగా ఐలన్న గురించి ఒక 1000 సేవలు చేసిన. నేను చెయ్యని ప్రోగ్రాం అంటూ లేదు, నేను తిరగని ఊరు అంటూ లేదు. ఐలన్న ఎంబటి ప్రతి విలేజ్కి పొద్దున లేచి అన్న బండి ఎక్కేది పోయేది. నేను తిరిగినప్పుడు ఇప్పుడున్న నాయకులు ఎవ్వరు లేరు, అంటే నేను వేరే విధంగా అంటలేను. ఇప్పుడున్న నాయకులు నేను అన్న ఎంబటి తిరిగినప్పుడు ఎవరు లేరు. అప్పట్లో మీరు ఐలయ్య గారితో తిరిగిన సందర్భంలో అతి కొద్ది మంది నాయకులు మీరే ఉండేవాళ్ళు అని మీరు అంటారు. ఒక 6 మందిని 7 మందిని తిరిగినాం అన్నతోటి. ముఖ్యంగా మీరు ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేయాలనే ఒక లక్ష్యం ఉందని మీరు బయట పెట్టారు. మరి కౌన్సిలర్గా మీరు పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మరి పాలిటిక్స్ అనేవి ఇంతకుముందుకే అన్నట్టు చాలా కాస్ట్లీ ఉన్నాయి. మీరు భవిష్యత్తులో జరగబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు ఆ పోటీని తట్టుకోగలుగుతారా? ముఖ్యంగా ఆర్థికంగా తట్టుకోగలుగుతారా? నిలబడగలుగుతారా ఆర్థికంగా? నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తే ఇవాళ వార్డులో ఏ ఆపద వచ్చినా, ఏది కానీ చిన్న సమస్య ఉన్నా ముందు ఉంటున్నా, నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఇవాళ ఏంటంటే ఒక ఆటో డ్రైవర్గా మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించమని ప్రతి కుటుంబానికి ఎప్పుడు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఏదో కుటుంబంలో ఇవాళ మా ఐలన్న చేసిన సేవలలోనే నేను అన్నకు ఉపయోగించుకుంటూ వచ్చిన, నాకు దోచిన సాయం నేను చేసుకుంటూ వస్తున్నా. ప్రజలలోకి పోయి ఒకసారి గెలవాలి, ప్రజలతో ఉండాలి. ఇవాళ ఐలన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తానని నాకు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవగలననే నమ్మకం మీకుందా? డబ్బులు అంటే మా అన్న ఉన్నాడు, నాకేం బాధ లేదు. ఐలయ్య గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఐలయ్య గారు మీ వెనుక ఒక ఆరాగా ఒక అండదండగా ఉన్నారనే ఒక నమ్మకం, మీరు చేసినటువంటి సేవ మీకు పనికొస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా 100% పనికొస్తానా. ఇది స్థానిక సంస్థల ఎలక్షన్లు, డబ్బులను చూడరు. ఎందుకంటే జనంలో ఉంటున్నా కాబట్టి చిన్న ఆపద వచ్చినా నేను పోతా. ఇవాళ నా పని లెక్కల, నా కుటుంబ సభ్యుల లెక్కల నేను ముంగటుండి నడుస్తున్నా ఈ 5వ వార్డులో. మీరు ఎక్కడైనా అడగండి, అనునిత్యం నేను, ఎందుకంటే గల్లీవాసుని నేను 24 గంటలు జనంతో ఉంటా. ఇవాళ ఆటో కార్మికుల ఉద్యమం కూడా మీరు చూడండి, ఇంట్లో 70 కుటుంబాలు ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉంటాయి మా 5వ వార్డులోనే. ఇవాళ ఎన్ని రోజులు ధర్నా అంటే దగ్గర ఒక సంవత్సరంన్నర ధర్నా చేయడం జరిగింది. చేసి ఇలా కష్టపడి మాటలు పడ్డం అవి పడ్డం ఇలా గుట్టపైకి ఆటోలు ఎక్కించిండు మా దేవుడు ఐలన్న. ఎందుకంటే అలాంటి వ్యక్తి నేను ఒక ఆటో డ్రైవర్గా సీట్ ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కష్టపడ్డ కార్యకర్తను కాబట్టి ఖచ్చితంగా ఆశిస్తున్నా. రేపు జనం కూడా నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మా ఆటో డ్రైవర్ల కుటుంబాలే ఇలా 70 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలతో పాటు నేను చేసిన సేవలు, ఐలన్న చేసినటువంటి సేవలు, అవి ముందు తీసుకుపోయి నన్ను గెలిపిస్తాయని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు 5వ వార్డు నుండి కాకుండా వేరే వార్డు నుంచి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? 5వ వార్డులో కుదరదు నరసింహ, నువ్వు వేరే వార్డుకి వెళ్ళు అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా మీరేమైనా? లేదన్నా చెప్తే 5వ వార్డు ఖచ్చితంగా అన్న ఆశీలతో గెలవబోతున్నానా. మీరు జనంలో ఉంటారని అంటున్నారు, జనంలో ఏ విధంగా మీరు పనిచేస్తున్నారు? అంటే ఒకవేళ మీరు డబ్బులు ఖర్చు పెట్టకున్నా కూడా కేవలం గుండు నరసింహ సేవలను చూసే మనం గెలిపించాలి అని జనం అనుకుంటే మీరు ఆ స్థాయిలో మీరు జనానికి ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు? ఎట్లా ఉంటున్నారు మీరు జనంలో? వారికి ఎంఆర్ఓ ఆఫీస్ పనులైనా సరే, పిఎస్ పనులైనా సరే, ఇంకా వాళ్ళ పర్సనల్ పనులైనా సరే, ఎమ్మెల్యే గారి దగ్గర ఏమైనా పనులు ఉన్నా నా పని చేయడగొట్టుకైనా వాళ్ళకి పని చేసి పెడుతున్నా.
మళ్ళా 5 సంవత్సరాల నుంచి ఎవరు చనిపోయినా నాకు తోచిన సాయం చేసుకుంటూ వస్తున్నా. అదే నాకు రేపు వాళ్ళే నన్ను ఆశీర్వదిస్తారని నా గట్టి నమ్మకం అన్న. మీరు ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మీకున్న సంపాదనలో కొంత ప్రజలకు కూడా మీరు ఖర్చు పెడుతున్నారు. నాకు రోజు నేను కష్టపడితే నాకు 1000 రూపాయలు వస్తాయన్న. అందులో మా ఫ్యామిలీకి ఒక 500 ఉన్నా ఒక 500 ప్రజలకే నేను ఇలా ఖర్చు పెట్టాలన్నది నా సిద్ధాంతం అన్న. ఎందుకంటే ఐలన్ననే అంత సేవలు చేసిండు, మనము ఎంతో కొంత మనం కూడా వృత్తభక్తి సాయంగా మనం చేయాలని ఆయన అడుగులో నేను తిరుగుకుంటూ ఆయననే నేను మనసులో పెట్టుకొని నాకు వచ్చిన సాయం కూడా నేను చేసుకుంటూ పోతున్నా. కానీ నా సేవలు నేను ఎక్కడ చెప్పుకోను. అన్న కూడా అదే విధంగా ఉంటాడు. ఆయన శిష్యునిగా ఇలా బిల్లైలే శిష్యునిగా నేను కూడా ఏంటంటే పనులు చేసుకుంటూ పోతున్నా. ప్రజలు వాళ్ళే గుర్తిస్తారు అని నా ఆలోచన. 5వ వార్డులో చాప కింద నీరులా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా మీకు పార్టీ నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని మీరు భావిస్తున్నారు. ఖచ్చితంగా రేపు మా అన్న ఆశీర్వాదంతో నేను గెలుస్తాను. నా 5th వార్డులో ఖచ్చితంగా సీట్ వస్తుంది. మీరు గత ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయాలని భావించారు, చివరి వరకు కూడా మీరు పోటీలో ఉన్నారు. కానీ మీకు ఎందుకు టికెట్ ఎందుకు రాలేకపోయింది, మీరు ఎందుకు విరమించుకున్నారు? టికెట్ అంటే గత ఎలక్షన్లల్లో ఇక నేను వేరే చెప్పొద్దు కానీ అప్పుడు నేను నిలబడటానికి సిద్ధమైన అప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మా భర్తన్న వానోదిన ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే చైర్మన్ అవకాశం వాళ్ళకు ఉండే. చైర్మన్ అవకాశం ఉంది కాబట్టి మా ఐలన్న గారు కానీ గడ్డ మీద మామూలు కానీ వీళ్ళు వచ్చి తమ్మి ఈసారి ఊకోవాలి ఖచ్చితంగా నరసింహ, నీకు భవిష్యత్తు ఉంది, నీ చిన్న ఏజ్ కదా, మళ్ళీసారి నీదే ఉంటుంది కదా అని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అధిష్టానం మాట కట్టుబడి ఉన్నా, వదిలేసిన దగ్గరుండి ఇలా గుట్టల 12 వాళ్ళల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో భర్తన్నని గెలిపించడం జరిగింది. మరి ఈసారి కూడా మీరే అంటున్నారు భర్త గారిని మేము గెలిపించాం, భర్త గారు సతీమణి గెలిపించామంటున్నారు. ఈసారి కూడా మీకు భర్త గారి నుంచి మీకు పోటీ ఎదురయ్యే అవకాశం లేదంటారా? లేదన్నా, ఈసారి నాకు ఖచ్చితంగా అన్న మాట ఇచ్చిండు. 100% నేను ఈసారి 5వ వార్డు నుంచి ఖచ్చితంగా పోటీలో ఉన్నాను. ఒకవేళ అధిష్టానమే కానీ ఎమ్మెల్యే గారే కానీ ఈసారి కూడా మరి నువ్వు పోటీ చేయడానికి అవకాశం లేదు, నీకు వేరే విధంగా ఇంకే విధంగానైనా మేము న్యాయం చేస్తాం, పోటీ నుంచి నువ్వు తప్పుకో అని అంటే మీరు పార్టీ నిర్ణయానికి, అధిష్టాన నిర్ణయానికి, ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశం ఉంటుందా, లేక ఇండిపెండెంట్గా చేస్తారా? లేదా ఇండిపెండెంట్గా అయ్యా, నేను పార్టీ నుంచే చేస్తా. నాకు ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా ఏంటంటే, నాకు మా అనిత వదినమ్మ ఆశీస్సులు, మా ఐలన్న ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా టికెట్ నాదే. 5వ వార్డు నుంచే పోటీ చేస్తా, అది టికెట్ మీదనే వేస్తా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ అవకాశం రాకపోతే ఇతర పార్టీల వారు మీకు అవకాశం ఇస్తామంటారు, అప్పుడు మీరు పార్టీ మారే అవకాశం ఉంటుందా? నేను పార్టీ మారేది లేదన్నా. నా రక్తమే కాంగ్రెస్ రక్తంగా నేను భావించుకుంటా. ఇలా నా పిల్లలైనా నా భార్య అయినా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, సత్యంత వరకు అందులోనే ఉంటాం మనం. ఒకవేళ జనరల్ అయితే మీరు చేస్తారు, ఒకవేళ రిజర్వేషన్ అయితే మీ సతీమణి నిలబడతారా? ఇద్దరం ఎవరైనా సరే అన్న, లేడీస్ మహిళ వస్తే ఆమె, జెంట్స్ వస్తే నేను సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ రిజర్వేషన్ వచ్చింది అనుకోని మీ సతీమణి నిలబడడానికి మరి మీ సతీమణి వార్డులో కానీ ప్రజల్లో కానీ తిరుగుతున్నారా? వారు కూడా పరిచయం ఉందా జనంతో? జనంలో అందరూ గుండు పారిజాత అంటే అందరికీ పరిచయమే. మహిళా సంఘాలతోటి కూడా ఆమెకు అనుబంధం ఉంది. ఈ యాక్టివ్గా ఇప్పుడు అన్న ఎంపీటీసీ నిలబడ్డప్పుడు నా కొడుకు చిన్నోడు ఉండే, నా కొడుకుని వేసుకొని కూడా ఇవాళ అనిత వదినతోటి ఆమె చాలాసార్లు తిరిగింది. మొన్న ఎలక్షన్లకు కూడా ప్రతిరోజు మేము బండ్లలో కాదు మా ఆటోలనే అనిత వదిన ఎక్కించుకొని ఇవాళ ప్రతి వార్డు 12 వార్డులు తిరగడం జరిగింది. ప్రధానంగా ఇంకొక విమర్శ ఉంది, విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి. గుండు నరసింహ గారు కేవలం పైకి ఆటో కార్మికులుగా కనిపిస్తున్నప్పటికీ కొంతమంది బిగ్ షాట్స్కు బినామీగా ఉన్నాడు, అందువల్లనే ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. రేపు ఎలక్షన్లలో నేను ఖర్చు పెట్టాను అన్నా కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది బిగ్ షాట్స్కు బినామీగా ఉన్నాడు గుండు నరసింహ అనేటటువంటి ఒక విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది మీరు ఎట్లా స్పందిస్తారు? బినామీగా అంటే మీరు ఒక్కసారి గమనించాలన్నా, నేను ఆటో నడవంది నా ఫ్యామిలీ గడవదు. ఇవాళ నేను ఒక ఆటో కార్మికునే ఉన్నా. ప్రతిరోజు మీరు చూడండి, నేను పార్టీలో ప్రోగ్రాం పాల్గొన్నా కానీ మళ్ళీ ఒక సగం పూట ఆటో నడుపుకుంటా. నేను 24 గంటలు హైదరాబాద్ పోతుంటా. ఐలన్ ఏదన్నా ఒక సందర్భంలో నాకు బండిలో కలుస్తూనే ఉంటాడు. నేను పోతుంటా ఆయన వస్తుంటా, లేకపోతే నేను అటు పోతుంటే ఇటు వస్తుంటా. నాకు ఎలాంటి బినామీలు కానీ ఏవి కానీ నా మీద లేదు. ఇంత మటుకు నేను పార్టీలో రిమార్కు లేదు. నేను ఒక్క రూపాయి కూడా పార్టీ తరఫున నేను సంపాదించుకుంది లేదన్నా.
నా కష్టాజీతం మీదనే బతున్నా, ఇక ముందు కూడా అట్నే బతుతా. రేపు అవసరం అంటే నా ప్రజల కాళ్ళు పట్టుకొని నేను బదిలాడుకుంటా, కానీ నేను ఎవరితోనో బినామీగా ఉండను. నేను డబ్బులు ఎక్కడ వసూలు చేయనన్నా. ఐలన్నకు ఎక్కడ మాత్రం రిమార్కు తేను. కానీ ఇప్పుడున్న ఈ రాజకీయాలలో అంచెలుగా ఎదుగుతూ అటు ఆటో కార్మిక నాయకుడిగా కానీ, ఐఎన్టీయూసీ అనుబంధంగా ఆటో కార్మిక సంఘంలో కానీ, అసంఘటిత రంగ కార్మికుల విషయంలో కానీ ఎదుగుతూ ఈ రోజున పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు. తనదైనటువంటి ఒక ప్రత్యేకతను చూపించుకుంటున్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో గుండు నరసింహ అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ స్థాయికి రావడానికి కారణం ఖచ్చితంగా గుండు నరసింహ వెనుక ఎవరో ఒకరు ఉన్నారు, ఒక శక్తి ఉంది అని అంటారు. నా వెనుక ఏ శక్తి లేదు, మా ఐలన్ననే నా శక్తి. అన్న ఆదేశిస్తాడు, నేను పని చేసుకుంటా పోతా. నేను కష్టాన్ని నమ్ముకుంటా. ఇవాళ పార్టీని నమ్ముకున్నా, పార్టీ సేవలు రోజు పార్టీ గురించి ఏం చేయాలి, జనంలోకి ఎట్లా తీసుకోవాలి, మా ఐలన్న చేసిన సేవల్ని జనంలోకి ఎట్లా తీసుకోవాలి, నాకు ఇదే ఆలోచనలు ఉంటుంది. ఇలా సోషల్ మీడియా కానీ బిగ్ షాట్స్ ఎవరు లేరంటారు. బిగ్ షాట్స్ ఎవరు లేరన్నా. నా బిగ్ షాట్ అన్ని షాట్లు మా ఐలన్న ఒక్కడే.